ఎంతన్నాడు అంతన్నాడే గంగరాజు పాట కరెక్ట్గా ఇప్పుడు యుద్ధం అప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ వేసినటువంటి ప్రతి మిస్సైల్ 100కి 90% పనిచేసినాయి. పాలస్తీనాన్ని సర్వనాశనం చేసినాయి, యెమెన్ని సర్వనాశనం చేసినాయి, లెబనాన్ని సర్వనాశనం చేసినాయి, ఇరాన్కి వణుకు పుట్టించినాయి. అదే సందర్భంలో వీళ్ళందరూ కలిసి వేసినటువంటి మిస్సైళ్లలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒక 20 to 25% ఫెయిల్యూర్ ఉంది, కానీ 75% యాక్యురసీ ఉంది. అంటే ఇజ్రాయెల్ పవర్ఫుల్గా ఉంది, ఇవన్నీ ఫెయిల్డ్ అని తేలి. అదే సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చూస్తే అమెరికా ఎంతవరకు గొప్పగా చెప్పిన క్షిపణులన్నీ వేస్ట్ అని రష్యా చూపించింది. అమెరికాకి సంబంధించిన యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఏవైతే యుద్ధ ట్యాంకులు అవన్నీ కూడా ఫెయిల్యూర్డ్ మోడల్ అని చూపించింది. ఇప్పుడు అట్లాంటిదే మరొక అడుగు ఏదైతే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉక్రెయిన్ వేసింది, దానికి అణుబాంబులు వేస్తానని కూడా రష్యా రెడీ అయింది. కానీ అసలు అవన్నీ తుస్సుమంటమే సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యం తయారు చేసినటువంటి ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ క్షిపణుల్ని ఉక్రెయిన్ తొలిసారి రష్యా మీద ప్రయోగించింది. అయితే ఈ రకమైన 6 క్షిపణుల్ని కూడా బ్రయాన్స్క్ రీజియన్ మీద ప్రయోగిస్తే వాటిలో 5ని కూల్చేయగలిగింది రష్యా దారిలోనే. మరో దాన్ని నాశనం చేసింది కింద పడిన తర్వాత, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూసుకుంది. ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే దాన్ని బట్టి అమెరికా మిస్సైళ్ళు అమెరికా అన్నంత మాత్రానేమి అగ్రపదం కాదు. అట్లాగే రష్యాకి సంబంధించిన S-300 S-400 కూడా ఫెయిల్యూర్ అన్నటువంటి విషయం కూడా తాజాగా బయటపడ్డది. ఇరాన్కి అవన్నీ ఇస్తే అవన్నీ ఉండగా కూడా ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగిందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఎవడి బలం ఎంతో ఎవడి బలహీనత ఎంతో ఇప్పుడు బయటపడుతున్నాయి.